ఇంటర్నెట్ అక్కయ్య శ్రోతలకు, కథాభిమానులకు స్వాగతం. ఈరోజు 1992 సెప్టెంబర్ విపుల మాసపత్రికలో ప్రచురితమైన కథ 'కళ్యాణ వేదిక'. ఈ కథను ఇంద్రగంటి జానకి బాలగారు రాశారు. జానకి బాలగారు నవలా రచయిత్రి, కవయిత్రి. ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణిగా కృషి చేశారు. 'కనిపించే గతం' నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం లభించింది. మరి ఇక కథలోకి వెడదామా? తండ్రి లేని కొడుకు కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లికి జీవితం దుర్భరంగా అనిపించినప్పుడు తన బతుకులో ఏ ప్రత్యేకత లేకుండా ఎందుకు జీవిస్తున్నాను అనే ఆలోచన వచ్చిన క్షణం జీవితానికి అర్థం ఇవ్వగల నిర్ణయం తీసుకుని ఒక తోడు వెతుక్కుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఒక ధీర వనిత కథే ఈ కళ్యాణ వేదిక. మరిక కథ విందామా? ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఉత్తరం చదువుకుని స్థాణువులా ఉండిపోయింది సులోచన. అంతలోని ఆమె మాతృహృదయం ఒక్కసారి కంపించిపోయింది. చల్లని ఏసీ గదిలో ఉన్న ఆమెకు ఉక్కపోస్తున్నట్లుగా, ఊపిరాడనట్లుగా అనిపించింది. ఏనాటివో జ్ఞాపకాలు వెల్లుగులా ఎగిసిపడుతూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలుపెట్టాయి. ఒక్క క్షణమాగి మళ్ళీ చేతిలోని ఉత్తరం చదివింది. అమ్మా, నాకీ మధ్య ఆరోగ్యం బాగుండలేదు. నెల్లాళ్ళ వరకు కదలకూడదన్నారు డాక్టర్సు. నిన్ను చూడాలని ఉంది. వీరుంటే ఒక్కసారి రామ్మా. నీ సుధా. సులోచన నెమ్మదిగా కదిలింది. అంతకంటే నెమ్మదిగా కొలకొలలో నీళ్లూరుతున్నాయి. ఆ కన్నీటి తెరల చాటున ఎన్నో దృశ్యాలు కదులుతున్నాయి. కొడుకు మాటలతో నిలవేసిన తీరు, కోడలు తన వంక చీత్కారంగా చూసిన చూపు, ఇంకా ఎన్నెన్నో దృశ్యాలు కళ్ల ముందు చురుకుగా కదిలి ఆమె ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కాని మరుక్షణమే ఆ కన్నెతల్లి హృదయము క్షమాసముద్రమైంది. ఆమె నెమ్మదిగా కదిలి భర్త ఉన్న ముందు గది గుమ్మం దగ్గరికి వెళ్ళి, "ఏమండి, సుధని చూసి రావాలొక్కసారి" అంది. శ్రీపతి త్రుటికాలంలో ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, "సరే" అన్నాడు. "కారులో వెళ్తే శ్రమ లేకుండా ఉంటుంది" అన్నాడు. నిజమే. మీరు నాతో ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుంది కూడా." "ఓ, అలాగే. 4 గంటలకి రంగన్నని కారుతో సిద్ధంగా ఉండమంటాను." 2 గంటలకే ఉండమనండి." దాచినా దాగని ఆతృత ధ్వనించింది ఆమె గొంతులో. "కొంచెం తలపైకెత్తి చూడు." ఓయబ్బో! మరీ అంత సిగ్గా? సులోచన గడ్డంకింత చూపుడు వేలు పెట్టి నెమ్మదిగా పైకెత్తింది ఆమె మేనత్త. అయినా సులోచన కళ్ళెత్తి పెళ్ళికొడుకుని చూడటానికి సాహసించలేదు. పెద్దగా చూడాలని పెంచలేదు. పెద్దల నిర్ణయానికి ఆమె తల వంచడం మాత్రమే ఆమెకి తెలుసు. వారు ఎంపిక చేసిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడమే ఆమెకు అర్థమైన గొప్ప విషయం. అప్పుడామె వయసు సరిగ్గా 16 ఏళ్ళు. పెళ్ళయ్యాక భర్తతో పెద్దగా పేచీలు పడలేదు. అతని నుండి అపూర్వమైన ప్రేమను పొందలేదు. బొంగరల్లా తిరుగుతూ, పనిచేస్తూ, ఎవరేమన్నా నోరెత్తి సమాధానం చెప్పకుండా అణకువగా అత్తవారింట్లో మసులుకుంది. పెళ్ళైన 10 నెలలకే బిడ్డకు తల్లిగా మారింది. "అదృష్టవంతురాలివి అమ్మడు. తొలిచూపు మగపిల్లాడంటే మాటలా మరి? అత్తింట్లో నీకు పెద్ద పీట తెస్తారులే. మీ అత్తగారి నోటికి తాళం పడుతుందిలే" అంటూ బామ్మ మెచ్చుకోలుగా మెరిసే కళ్ళతో తన వైపు చూసినప్పుడు సులోచన లోలోన మురిసిపోయింది. పక్కకి తిరిగి పడుకున్న పసిగుడ్డుని చూసి గర్వపడింది. ఆ బుజ్జి పాపాయి ఎప్పుడూ నిద్రపోతూ, అప్పుడప్పుడు ఒళ్ళు విరుచుకుంటూ, లక్కపెడితే నోరు చప్పరిస్తుంటే ఆశ్చర్యపోయింది. 10 ఏళ్ల తర్వాత ఒకరోజు ఇల్లంతా ఒక్కసారి గొల్లుమంది. సులోచన గుండె పగిలింది. ఏడుస్తూ ఓ మూల కూలబడింది. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి అమ్మకి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయింది. ఆస్పత్రిలో చేర్పించారని తెలిసింది. చనిపోయిన భర్తని తలుచుకుని ఏడ్చేందుకు ఓపిక లేదు. తన బతుకు బండలైందని బాధతో మంచాన పడిన తల్లి గురించి బెంగ పెట్టుకునే శక్తి లేదు.
దేన్ని ధైర్యంగా ఎదుర్కొని నిర్భరమూ లేదు. ప్రపంచమంటే తెలీదు. చదువు సంధ్య లేదు. అన్నవస్త్రాలు గడిచే మార్గమూ లేదు. పాలుగారే పసిగుడ్డు. 10 ఏళ్ల కొడుకుని మాత్రం ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుకోవాలని తపన. ఎవరు మాత్రం ఎంతకాలం పెట్టి పోషించగలరు? వదిన గారి దీర్ఘాలు, సన్నాయి నొక్కులు గుండెల్లో గుణపాలైనాయి. అప్పుడామెకు 26 ఏళ్ళు. నిండు పున్నమి వయసు. అయినింటి వాళ్ళకి వంటలే చేసి పెట్టిందో, అర్ధరాత్రి వరకు అప్పడాలివత్తి అమ్మిందో, అడుగు తడబడకుండా అష్టకష్టాలు పడింది. సుధాకర్‌ని ప్రయోజకుడిని చేయడం కోసం తన శక్తినంతా ధారపోసింది. ప్రతి నిమిషాన్ని పైసాగా మార్చి పిల్లవాడి చదువుకు వినియోగించింది. 10 ఏళ్లు గిరుక్కున తిరిగాయి. ఆ రోజు తన ఇంటి తలుపు తట్టిన ఆగర్భ శ్రీమంతుడు లాయర్ బ్రహ్మానందం గారిని చూసి అయోమయంలో పడిపోయింది. మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న సుధాకర్‌ని అల్లుడుగా చేసుకుని పై చదువులు చదివించి వృత్తిలోకి తీసుకొస్తానంటే ఆనందంతో ఒప్పుకుంది. ఇన్నాళ్ళకి తనకి, తన కొడుక్కి ఒక అండ దొరికిందని సంబరపడిపోయింది. అవును. అప్పుడామె వయసు 36 ఏళ్ళు. గొప్పింటి పిల్ల కోడలుగా రావడమే కాకుండా మంచి ఉద్యోగస్తురాలి హోదాలో ఇంట్లో అడుగుపెట్టింది నీరజ. నీరజకి అత్తగారి అవసరం ఎంత ఉన్నా అత్తగారి యందు గౌరవ మర్యాదలు చూపించే గుణం మాత్రం లేకపోయింది. అందుకే సులోచన కొడుక్కి, కోడలికి జీతం బెత్తం లేని నమ్మకమైన నౌకరయింది. తెల్లవారి లేచింది మొదలు కొడుక్కి, కోడలికి అన్నీ అమర్చి సాగనంపుతుంది. అలా పనిచేస్తూ పోయేటప్పుడు క్రమంగా తన వాళ్ళకి తాను చేసుకుంటున్నాననే భావం కంటే ఎవరింట్లోనూ తన పొట్ట పోసుకోవడం కోసం కూలి పని చేస్తున్నాననే భావం కలగసాగింది సులోచనకి. తనింట్లోనే తాను పరాయిగా బాధపడనారంభించింది. ఎప్పుడైనా తాను లేవలేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు. తాను పని చేయలేకపోతే ఎందుకు చెయ్యలేదు అని కూడా అడగరు. కొడుక్కి కావలసినది కోడలి చేస్తుంది. అతను హడావిడిగా వెళ్ళిపోతాడు. ఆమె తన పని ముగించుకుని తాను వెళ్ళిపోతుంది. నీరజ పేదరాలైన అత్తగాన్ని పేరగానే చూసి దూరంగానే ఉంచింది. సుధాకర్‌కి కొన్ని అర్థమైనా కానట్లే తప్పుకుపోతాడు. ఇన్నేళ్ళు కష్టపడిన సులోచనకి మిగిలింది సుధాకర్ మాత్రమే. ఆ ఒక్కటి ఎవరో సొంతం చేసుకున్నారన్న భావన ఆమెను కృంగతీయసాగింది. అమ్మా! నీకేం కావలసినా నీరజని అడుగు అని మెత్తగా చెప్పడమే కాకుండా, నీరజేం పరాయిదా? అన్నీ తనే చూస్తుందిగా ఇంట్లో. నీ ఒక్కదానికి ఏం కావాలో నాకు చెప్తావేంటమ్మా? మనం చూపించడంలోనే ఉంటుంది పరాయితనం అంటూ తేల్చాడు. పోనీ నీరజే అత్తగారికి కావలసినవి స్వయంగా చూస్తుందా? ఊహు. ఏం కావలసినా ఆమె అడుగుతుందని ఊరుకుంటుంది. సులోచన మనసులేని ఆ ఇంట్లో పనిచేసే ఒక యంత్రంగా మారిపోయింది. మధ్యాహ్నం ఎండ ప్రచండంగా కాస్తోంది. క్షణక్షణం వస్తూ పోతూ ఉన్న కరెంటు సరఫరా విసుగిస్తోంది. పడుకున్న సులోచన లేచి కూర్చుంది. బయట చిరాగ్గా ఉంటే అంతరంగం అంతకంటే విసుగ్గా ఉంది. ఏదో అసంతృప్తి ఆమెను వేధిస్తోంది. ఒంటరితనం ఆమెను పట్టి పీడిస్తోంది. ఆమె చిన్న వయసులో తోడు కోసం, నీడ కోసం బాధపడలేదు. కానీ, కానీ వయసు పెరిగే కొద్దీ ఏదో తెలియని లోటుగా ఉంది. మనసు విప్పి మాట్లాడుకునేందుకు మనిషి కరువైనట్లనిపిస్తోంది. ఆమెతో సుధాకర్ స్థిమితంగా కష్టసుఖాలు మాట్లాడి ఎన్నాళ్ళయిందో. ఆ రోజు ఆమె పుట్టినరోజు. 45 పిండి 46లోకి అడుగుపెట్టింది. తనెన్నేళ్ళు వస్తే ఎవరికి కావాలి? తననెవరు పలకరిస్తారు? ఇలా ఇంకా ఎన్నాళ్ళు కాలం గడపాలి? నిట్టూర్చింది. అందులోనే తల విదిలించుకుని, మనసు తిప్పుకుని, టేబుల్‌పై ఉన్న తెలుగు పేపర్ తెచ్చుకుని ముందరేసుకుని కూర్చుంది. ఉద్యోగాలు చేయగల చదువు లేకపోయినా అక్షరజ్ఞానం ఉన్నందుకు ఆనందిస్తూ. ఆమె నిత్యం పేపరు మొదటి నుంచి చివరి దాకా చదువుతుంది. ఎప్పుడైనా మంచి పుస్తకం దొరికితే చదువుతుంది. చదువుతున్న పేపరులో ఆమె చూపులు చటుక్కున ఒక చోటనే ఆగిపోయాయి. చిన్న బాక్సు కట్టి ప్రచురించబడిన ఆ ప్రకటన ప్రత్యేకంగా ఉంది. దాన్ని పదే పదే చదివింది. ఆమె మనసులో విచిత్రమైన ఆలోచనలు రొద చేయడం మొదలుపెట్టాయి. వాటికి అర్థం ఉందో లేదో ఆమెకప్పుడు తెలియలేదు కానీ, ఆ విధమైన ఊహలు మాత్రం సాగుతున్నాయి.
అవి ఆమెకెంతో ఊరటనిస్తున్నాయి. మనిషి అసంతృప్తిలోంచి అన్ని ఆలోచనలు పుడతాయి. దెబ్బతిన్న కొద్దీ ఆలోచనలు తీవ్రమవుతాయి. ధైర్యంగా రూపుదిద్దుకుంటాయి. అవమానం భరించి భరించి ఎదురు తిరుగుతుంది మనసు. అలక్ష్యాన్ని చవిచూసి చూసి అలసిపోయిన మనసు తనకంటూ ఏదో కావాలని తప్పించిపోతుంది. అందుకే సులోచనలో ఒక మొండి ధైర్యం, తెగింపు ఉవ్వెత్తున లేచాయి. ఆమె చటుక్కున లేచి తలుపుకు తాళం వేసి వీధి చివరన ఉన్న పోస్టాఫీస్‌కు బయలుదేరింది. ఆ రోజు తెల్లవారి లేస్తూనే నేనేమిటిలా తయారయ్యాను? నేనేమిటిలా చేశాను? అని తనని తాను నిలేసుకుంది. కానీ అంతలోని ఏం చేశాను నేను? ఎలా తయారయ్యాను? అని ఎదురు ప్రశ్న వేసుకుంది. అయితే ఏదో అలజడి మనసంతా గందరగోళం చేస్తోంది. అస్థిమితంగానే అన్ని పనులు ముగించింది. కొడుకు, కోడలు బయటికెళ్ళగానే గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. తనెందుకింత తొందరపడుతుంది? ఆమె ప్రశ్నలకి చాలా వాటికి ఆమె దగ్గర జవాబుల్లేవు. ఏదో అజ్ఞాత శక్తి ఉసిగొల్పి నడిపిస్తున్నట్లుగా ఉందామెకు. తలకి నూనె రాసి చిక్కు తీసుకుని ముడి వేసుకుంది. ముఖం రుద్దుకుని చిటికెడు పౌడర్ రాసుకుంది. అప్పుడు గమనించింది. తన తలకట్టులో ఎక్కడో గాని తెల్ల వెంట్రుకలు లేవని, తనకున్న వయసు తన ముఖం మీద కనబడడం లేదని, ఎన్నాళ్ళగానో పెట్లో దాచిన ఒకే ఒక జరీ అంచు గుంటూరు చీర తీసి కట్టుకుంది. 6 నెలల క్రితం ఆంజనేయస్వామి గుడికెళ్ళినప్పుడు సుధాకర్ ఇచ్చిన రూ. 20లో 10 కాగితం మిగిలింది. అది తీసి తెల్లని రుమాలు మడకలో పెట్టింది. ఆమె ఇంటి బయటకు వచ్చేసరికి 11:30 సరిగ్గా. సర్వీజన సుఖినో భవంతు అని రాసి ఉన్న బోర్డు చూసి అక్కడ రిక్షా దిగి డబ్బులిచ్చింది. ఆ ఇంటి మెట్లు ఎక్కుతుంటే పాతాళంలోంచి పైకి వస్తున్న భావన కలిగింది. తలుపు తట్టడమెలాగా అని తటపాయిస్తూ గుమ్మానికి కట్టిన పూల తెరవైపు చూసింది. తలుపులు లేవని గ్రహించింది. సులోచన అడుగులు చప్పుడయిందేమో తెర పక్కకి ఒత్తిగిలిగింది. చిరునవ్వు ముఖంతో ఒక ఆమె సులోచనని లోపలికి ఆహ్వానించింది. సులోచన మాత్రం నిద్రలో నడుస్తున్నట్లు నడిచింది లోపలికి. అక్కడి సోఫాలో ఇద్దరు మగవాళ్ళు కూర్చుని ఉన్నారు. ఒకతను కొంచెం లావుగా, నిరిసిన బట్టతలతో గుండరి ముఖంతో చామరఛాయిగా ఉన్నాడు. సులోచన ఇద్దరిని ఒక అర నిమిషం చూసి తలదించుకుంది. బట్టతల మనిషి ఆమెలోని అయోమయాన్ని పోగొట్టే ప్రయత్నంలో "రామ్మ చెల్లెమరా, ఇలా కూర్చో" అన్నాడు. వెంటనే సులోచన చూపులు ఒక్క క్షణం ఆ పక్క వ్యక్తి మీద నిలిచాయి. అతను పల్చగా, కొంచెం నెరిసిన తలతో నిండుగా ఉన్నాడు. ఇంతలో లోపల నుంచి ఒకామె మంచినీళ్ళ గ్లాసులో వచ్చి "మంచినీళ్ళు పుచ్చుకోండి, ఇలా సోఫాలో కూర్చోండి" అంది. చల్లటి నీటి గ్లాసు అరచేతికి తగలగానే ఒళ్ళు జలధరించింది సులోచనకి. తమాయించుకుంది. నెమ్మదిగా కూర్చుంది. బట్టతల బలరాం, అతని భార్య ఆదిలక్ష్మి అన్నీ మాట్లాడారు. సులోచన నిర్భరంగా నాలుగే మాటలు చెప్పింది. "నా బతుకు నా కోసమే, జీవించడం కోసం, నేను చేసే సేవలకు గుర్తింపు, సార్థకత కోసం, నా సాంగత్యం కోరుకునే వ్యక్తి కోసం, నేను ఈ వయసులో ఇలాంటి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాను." సులోచన నెమ్మదిగా చెప్పినా, దృఢంగా చెప్పింది. అంతవరకు ఆమెనే పరీక్షగా చూస్తున్న ఆదిలక్ష్మి ఏదో గుర్తు చేసుకున్నట్లుగా "మీరు కండవల్లి మాస్టారు అమ్మాయా?" అంది. సులోచన చురుగ్గా కళ్ళెత్తి ఆశ్చర్యంగా "అవును" అంది. "నేను ఆదిలక్ష్మిని గుర్తు రాలేదా? అంటే సుందరరామయ్య గారే" అంతే. ఆదిలక్ష్మి చటుక్కున లేచి సులోచనని కౌగిలించుకుంది. ఆమె ఆప్యాయతకి సులోచన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆదిలక్ష్మి శ్రీపతి దగ్గరకు వెళ్ళి "అన్నయ్యగారు, మీరెంత అదృష్టవంతులో నేను చెప్పలేను" అంది ఆనందంతో కళ్ళు మెరుస్తుండగా. కారు పెద్ద కుదుపు ఇచ్చింది. సులోచన వాస్తవంలోకి వచ్చింది. శ్రీపతి కూడా ఉలిక్కిపడి "ఏమిటి?" అన్నాడు. "గేదె అడ్డొచ్చింది సార్" అన్నాడు డ్రైవర్. సులోచన తన కొంగును కట్టుకున్న 4 మడతల పేపర్ కటింగ్ జాగ్రత్తగా విప్పింది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆమెకు 66. మసక మసక ఉన్న చూపుతో మళ్ళీ ఆ పేపరు చదివింది. నిజానికి
ప్రత్యేకంగా చదవడానికి ఏముందక్కడ? అందులో ఏముందో అక్షరం అక్షరం ఆమెకి తెలుసు. కళ్యాణ వేదిక. రిటైరయ్యి 2000 పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తికి జీవితంలో కష్టసుఖాలు అర్థం చేసుకుని స్నేహాన్ని పంచి ఇవ్వగల సహధర్మచారిణి కావాలి. సంప్రదించండి. సులోచన కాగితం మూసి వెనక్కి జారగిలబడింది. నారింజ పండు రంగు గద్వాల చీరలో, మెడలో నగల మధ్య నల్ల పూసలతో అస్తమిస్తున్న సూర్యుడిలోంచి అందిపుచ్చుకున్న అరుణిమ నిండుగా, నుదుట కుంకుమ బొట్టుగా కారులోంచి దిగి, తన గుమ్మం ఎక్కుతున్న తన కన్నతల్లిని చూసి ఆనందం, ఆశ్చర్యం, దుఃఖం ముప్పరి కొనగా ఉక్కిరిబిక్కిరై చూస్తుండిపోయాడు సుధాకర్.